దేవుడు ఎక్కడ ఉంటాడు? చూడటానికి ఎలా ఉంటాడు? నిజంగా దేవుడు ఉన్నాడా? మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? ఇంకా ఈ వీడియోలో చాలా విషయాలు ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి. హై ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ దీపక్. వెల్కమ్ టు మై ఛానల్. ఇది గుర్తుపెట్టుకోండి, మనకు దెబ్బ తగులితే అమ్మ అంటాము, అమ్మలారా అని పిలవము. ఎట్ ద సేమ్ టైం దేవుడా అంటాము, దేవుళ్ళు అని అనము. ఎందుకంటే దేవుడు ఒక్కడే. మనలను సృష్టించిన నాన్న ఒక్కడే. ఇద్దరు ముగ్గురు నాన్నలు ఉండరు. ఒక వస్తువును కనిపెట్టిన వాడు ఒకడే ఉంటాడు. సేమ్ ఈ సృష్టి మొత్తాన్ని తయారు చేసిన వాడు కూడా ఒక్కడే ఉంటాడు. దేవుడు తన సింగిల్ నోటి మాట ద్వారా ఈ విశ్వాన్ని మొత్తాన్ని కలగజేశాడు. ప్రపంచంలో దేవుడు ఉన్నాడు నమ్మే వాళ్ళ సంఖ్య 90%. దేవుడు లేడు, దేవుడు కల్పిత పాత్ర అయితే అంతమంది ఎందుకు నమ్ముతున్నారు? అంతమంది నమ్ముతున్నారంటే ఎంతో కొంత నిజం ఉండాలి కదా. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో 1.2 బిలియన్ మంది నాస్తికులు ఉన్నారు. జపాన్, చైనా, కొంతమంది అమెరికాలో. అసలు దేవుడు అంటే డెఫినేషన్ ఏమిటి? బైబుల్ ప్రకారం దేవుడు అంటే సృష్టికర్త, ఈ సృష్టిని కాపాడేవాడు, మొదటివాడు, ఆఖరివాడు, పాపాలను క్షమించేవాడు. ఇస్లాం ప్రకారం దేవుడు అంటే ఒకే ఒక్కడు, బాగా శక్తివంతమైన వాడు, అన్ని తెలిసిన వాడు, సృష్టికర్త. హిందువుల ప్రకారం దేవుడు అంటే పరమాత్మ, సర్వంత్రయామి, సృష్టికర్త. ఈ మూడింట్లో కామన్ గా వినిపించేది సృష్టికర్త. ఈ విశ్వంలో ఉన్న అతి చిన్న వస్తువు నుండి పెద్ద వస్తువు వరకు యావత్తు ప్రపంచాన్ని సృష్టించిన వాడు గాడ్. గాడ్ ఈస్ క్రియేటర్. క్రియేషన్ ఉంది అంటే క్రియేటర్ ఉంటాడు. ఆ క్రియేటర్ గాడ్ ని ఎవరు సృష్టించాడు? అసలు దేవుడు అంటే ఎవరు? క్రియేటర్. ఆ క్రియేటర్ ని ఇంకొకరు క్రియేట్ చేస్తే వాళ్ళు దేవుళ్ళు అవుతారు, కానీ ఈయన ఎలా అవుతాడు? సో దేవుణ్ణి ఎవరు చేయలేదు. ఈజ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. ఆదిలో ఉన్నవాడు ఒకడే, ప్రెజెంట్ లో ఉన్నవాడు ఒకడే. ఆయనే ఆది సంభూతుడు. ఫ్రెండ్స్, ఇది బాగా వినండి. ఇక్కడ నుండి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. అసలు దేవుడు ఎందుకు కనిపించడం లేదు? మీ చేతిలో ఫోన్ ఉంది కదా, ఫోన్ తయారు చేసిన వ్యక్తి ఆ ఫోన్ లోపల ఉన్నాడేమో చూడండి. ఉండడు. అలాగే ఈ విశ్వాన్ని సృష్టించిన దేవుడు ఈ విశ్వానికి బయట ఉంటాడు. దేవుడు అనేవాడు పదార్థం, సమయం, ఆకాశమును తయారు చేశాడు కాబట్టి వీటికి బయట మాత్రమే ఉంటాడు. అయితే దేవుడు మనిషిని తయారు చేశాడు కాబట్టి మనకు సమయం ఉంటుంది, మనకు బరువు ఉంది కాబట్టి పదార్థం. ఈ అంతరిక్షంలో ఉన్నాం కాబట్టి మనకు స్పేస్, మ్యాటర్, టైం 3 ఉన్నాయి. అర్థం చేసుకోండి. సో ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తి ఆ వస్తువులో ఉండడు, బయట మాత్రమే ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం భూమిని, ఆకాశమును, సమయాన్ని, మనిషిని తయారు చేసిన దేవుడు ఈ విశ్వం బయట ఉంటాడు. ఈయనే సృష్టికర్త, సర్వంత్రయామి. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎక్కడ ఉంటాడంటే అన్అప్రోచబుల్ లైట్, సమీపించరాని తేజస్సులో ఉంటాడు. ఆయన ఒక్కడు మాత్రమే ఉంటాడు. ఆయన నిద్రపోడు. ఈ సమస్తాన్ని, సృష్టిని చూస్తూ ఉంటాడు. మీకు తెలుసా, ఒక మొబైల్ ఫోన్ చేసిన వస్తువుకే ఒక యజమాని, క్రియేటర్ ఉంటాడు. అలాంటిది ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడ్డది. సూర్యుడు, చంద్రుడు వాటి కక్షల్లో ఎలా తిరుగుతున్నాయి ఒకసారి ఆలోచించారా? ఫ్రెండ్స్, ఈ విశ్వం అంతా ఒక బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఏర్పడిందంటే నమ్మడానికి వీలుగా ఉంటుందా? ఒకవేళ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఏర్పడిందంటే బిగ్ బ్యాంగ్ థియరీ జరగడానికి కారణాలు ఎవరు? ఈ అణువులు ఎలా గుద్దుకున్నాయి? అసలు ఈ అణువులు ఎక్కడి నుండి వచ్చాయి? ఆలోచించుకుంటూ పోతే మనకు దేవుడు తప్ప ఇంకొక ఆలోచన రాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వంలో అయినా, ఈ భూమి మీద అయినా ఒక ప్రాసెస్ లేనిదే ఏది జరగదు. జీవం పుట్టాలంటే ఒక సూపర్ న్యాచురల్ క్రియేటర్ కావాలి. బిగ్ బ్యాంగ్ అనేది జస్ట్ థియరీ మాత్రమే. థియరీకి ఎప్పుడైతే సాక్ష్యాలు, నిజాలు ఉంటాయో అప్పుడు అది లా లేదా ప్రిన్సిపల్ గా మారుతుంది. చాలా మంది మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు. ఒకవేళ కోతి నుండి వస్తే ఇంకా చాలా కోతులుగా ఎందుకు మిగిలిపోతున్నాయి? సో బిగ్ బ్యాంగ్ థియరీకి ఎవిడెన్స్ లేవు కాబట్టి థియరీ గాని మిగిలిపోయింది. మనిషి ఎలా వచ్చాడో తెలుసా? ఇది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనిషిని మట్టి నుండి తయారు చేశాడు కాబట్టి మనం చనిపోయినప్పుడు శరీరం మట్టిలో కలిసిపోతుంది. దేవుడు మనిషిని మట్టితో తయారు చేసేటప్పుడు మనిషి నాసిక రంధ్రంలో అంటే ముక్కులో దేవుని జీవ వాయువును ముక్కులో ఊదాడు. అప్పుడు మనిషి జీవ ఆత్మ అయ్యాడు. దేవుడు ఆత్మ స్వరూపి, ఆత్మ రూపంలో ఉన్న శక్తివంతమైన దేవుడు. ఇప్పటికి తెలియదు డాక్టర్స్ కు ప్రాణం ఎక్కడి నుండి వస్తుందో. తల్లి నుండా, తండ్రి నుండా ఇప్పటికి తెలియదు. ప్రాణం ఇచ్చిన దేవునికే తెలుసు. ఇది ఆలోచించండి. ఎవరైనా ప్రాణాన్ని సృష్టించగలరా? ఆ దేవుడే తప్ప. ఇది గుర్తుపెట్టుకోండి. మగ మనిషి ప్రక్కటెముక నుండి ఫిమేల్ స్త్రీని తయారు చేశాడు దేవుడు. ఫ్రెండ్స్, మన బ్రెయిన్ లో మెదడు ఉంది అని నమ్ముతారు, కానీ మెదడు తీసి చూపిస్తే చచ్చిపోతారు. దేవుడు చేసిన సూర్యుడికే మనం మండిపోతాం. ఈ విశ్వంలో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, వాటిని చేసిందే దేవుడు. అప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలుసా? కోటి సూర్య తేజస్సు కలవాడు దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి. భూమి మీద ఆక్సిజన్ పర్సెంటేజ్ ఎంతో తెలుసా? 21%. ఒకవేళ ఆక్సిజన్ ఎక్కువైనా కొంచెం తక్కువైనా మనిషి బ్రతకలేడు. ఇండియాలో ఆక్సిజన్ పర్సెంటేజ్ 21%, అమెరికాలో ఆక్సిజన్ పర్సెంటేజ్ 21%. గుర్తుపెట్టుకోండి. ఈ భూమి మీద ఎక్కడికి పోయినా ఆక్సిజన్ పర్సెంటేజ్ 21%. ఇది ఎలా సాధ్యం? అది దేవునికే సాధ్యం. దేవుడు ఆక్సిజన్ పర్సెంటేజ్ ఇంత ఉండాలి అని క్రియేట్ చేశాడు. లేకపోతే జంతువులు, పక్షులు ఇంకా జీవం ఉన్న ఏవి కూడా బ్రతకలేవు. ఆక్సిజన్ పర్సెంటేజ్ పెరిగినా తగ్గినా అన్ని మాడిపోతాయి. మన భూమి గ్రావిటీ ఎంతో తెలుసా?
9.8 ఇది కాన్స్టెంట్. ఇది ఎవరు క్రియేట్ చేశాడు? ఇంత ఉండాలని ఎవరికి సాధ్యం? కొంచెం డెసిమల్ రేంజ్లో తేడా వచ్చినా మనిషి చచ్చిపోతాడు. సో దేవుడు గాడ్ ఈజ్ జనరేటర్, ఆర్గనైజర్, డెస్ట్రాయర్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది కదా, ఒక డెసిమల్ తేడా వచ్చినా ఎవరు కూడా బ్రతకరు. ప్రతి డిజైన్ వెనుక ఒక ఇంటెలిజెంట్ డిజైన్ ఉన్నాడు, ఆయనే దేవుడు. మీ తంబు ఉంటుంది కదా, బొటని వేలు, ఈ ప్రపంచంలో 850 కోట్ల మంది ఉంటే ఎవరికి మ్యాచ్ కాదు. ఇది ఎలా సాధ్యం? 850 కోట్ల మందికి డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఎవరు క్రియేట్ చేశారు? చూస్తే సృష్టికర్త తప్ప ఇంక ఎవరికి చేత కాదు. మనకు కనిపించడం లేదని లేదు అనుకుంటే అది మన అమాయకత్వం. నేను సైన్స్కు వ్యతిరేకం కాదు. చెప్పాలంటే సైన్స్ను కూడా దేవుడే క్రియేట్ చేశాడు. దేవుడు ఈ సృష్టిని ఎలా తయారు చేశాడో తెలుసా? అయితే ఆదియందు ప్రారంభంలో దేవుడు భూమిని, ఆకాశమును, నక్షత్రమును సృష్టించాడు. ఫస్ట్ ఈ సృష్టి నిరాకారంగాను, అంటే ఆకారం లేదు, శూన్యంగాను ఉన్నది. అప్పుడు చీకటి, అగాధము, జలము కలిసి ఉండెను. అయితే వీటిని విడివిడిగా వేరు చేశాడు. దేవుడు చూడటానికి సూర్యకాంత పద్మరాగములు పోలినవాడు. దేవుడు యుగ యుగములు సజీవంగా ఉంటాడు. ఒకరోజు మనకు కనపడుతున్న సూర్యుడు, చంద్రుడు, భూమి మొత్తం నాశనం అయిపోతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. కుదిరితే ఈ సబ్జెక్ట్ మీద ఇంకొక వీడియో చేస్తా. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్ బాయ్, సీ యూ.